పేతురును కడమ పోస్తులన్న అడిగారు, మేమేమి చేయాలి, ఎందుకని ఆ మాట అంటున్నారు అంటే, అప్పటికే పేతురు దేవుని వాక్యాన్ని ఆత్మచేత నింపబడి అద్భుతంగా ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఆ వాక్యాన్ని విని, యేసుక్రీస్తు యొక్క స్వార్థం విని, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గ్రహించి వారు పాపము చేశారు, పాపులై ఉన్నారు, దేవునికి అయిష్టులుగా ఉన్నారు, వారి ప్రభు యుద్ధకు చేరాలి, దీనికి మేము ఏమి చేయాలని చెప్పి అపోస్తుల యుద్ధకు వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా మేము ఏమి చేయాలి. అక్కడ నాకు నచ్చిన ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, హృదయములో నొచ్చుకొని అన్నారు. దేవునికి స్తోత్ర. ఏంటంట, హృదయములో నొచ్చుకొని వారు పేతురికి కడమ పోస్తులు అడుగుతున్నారు. కింద పుట్టినట్లో రాయబడిన మాట, వారు హృదయములో పొడవబడి, దేవునికి స్తోత్ర, దేని చేత పొడవబడ్డారు? దేవుని వాక్యము చేత, దేవుని ప్రవచన మాటల చేత, క్రీస్తు యొక్క శిలువ స్వార్థ చేత వారు ఏమండి పొడవబడ్డారు. హృదయాలలో పొడవబడిన వారు నొచ్చుకొని పోలేదండి. పొడవబడిన వారు బాధపడి వెళ్ళిపోలా. ఈనాడు సంఘాలలో వాక్యాన్ని కాస్తంత కటువుగా ప్రకటిస్తే, వాక్యాన్ని మరికొద్దిగా లోతుగా వెళ్ళి వాక్యాన్ని కాస్తంత గట్టిగా ప్రకటిస్తే, తెలియజేస్తే, ఈనాడు విశ్వాసులు ఏమండి ఇది మా కొరకే చెప్పాడు అయ్యగారు, పాస్టర్ గారు మా కొరకే చెప్పాడు, దైవజనుడు మా గురించే మాట్లాడాడు అని చెప్పి సంఘాలు మానేసేటువంటి క్రైస్తవులు, విశ్వాసులు ఈనాడు లోకంలో లేకపోలేదు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, వాక్యమై ఉన్న దేవుడు నిన్ను కదిలిస్తున్నప్పుడు, వాక్యము నీ హృదయానికి తాకుతున్నప్పుడు, వాక్యము చేత పొడవబడుతున్నప్పుడు, ఆ వాక్యమిని సరి చేసుకోవలసిన నీవు అదే వాక్యానికి వ్యతిరేకం అవుతున్నావేమో, జాగ్రత్త. దేవుని సన్నిధిలో నీ వ్యాధి బలహీనత ఎలాంటిది? ఏ వ్యాధి చేత దేవుని సన్నిధికి వచ్చావు? ఏ మనోవేదన చేత వచ్చావు? ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, నీ వ్యాధి ఎట్టిదైనా బాగుపడిపోతావు. ఎప్పుడు అనంటే, ప్రకటించబడుతున్న దేవుని వాక్యానికి, దేవుని వాక్యం అనే నీరు నిన్ను కదిలిస్తూ ఉన్నప్పుడు, నీ కొరకు కదులుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు స్పందించగలగాలి. స్పందిస్తే నిశ్చయముగా ఆ వాక్యం నిన్ను సరిచేస్తుంది. అందుకే కీర్తనకాడు అంటాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపము, అదే నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏ చీకట్లో నడుస్తున్నావో ప్రకటించబడుతున్న వాక్యం నేను సరిచేయాలని దైవజనుడు నీ కొరకు ఈ పూట ఒక పదం గట్టిగా వాడాడేమో, అది నీ కొరకు అనిపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలిగా. సరి చేసుకోకపోగా దేవుని నిందిస్తున్నావు, వాక్యాన్ని నిందిస్తున్నావు, దైవజనుని నిందిస్తున్నావు. కానీ ఇక్కడ ఏమండి అపోస్తుల యొద్దకు వచ్చిన వారు ఆ పని చేయలేదండి. దేవుని వాక్యమిని వారు పొడవబడి, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అని చెప్పి వారి యొద్దకు రాగలిగారు. ఈ పూట వాక్యానికి ఎట్లా స్పందిస్తున్నావు నువ్వు? దేవుని మాట కొరకు ఎట్లా స్పందిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు నువ్వు? ఇప్పుడు పరిశీలన చేసుకుందాం. నీ బలహీనత ఏదైనా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడో, అయితే మాట్లాడుతున్న దేవుని వాక్యానికి, ప్రకటించబడుతున్న దేవుడు, హల్లెలూయా. అదే కాదు, ఈ 2వ అధ్యాయం 23, 2:37 వచనంలో ప్రజలు పొడవబడ్డారు, పేతురు మాట్లాడాడు, ఎన్ని మనం చూస్తున్నా. దేవుని వాక్యానికి స్పందించే విధంగా నీవు స్పందించగలగాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. నీవు ఊహించలేవు. ఊహించని విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇంకా మనం చూస్తే ఏమండి, సమూయేలును దేవుడు దర్శించాడుగా. సమూయేలు ఇంకను బాలుడై ఉండగా యెహోవా స్వరము సమూయేలు వినగలుగుతున్నాడు. దేవుని స్వరమును గ్రహించలేని పరిస్థితుల్లో దేవుని వాక్కు సమూయేలు వద్దకు వచ్చింది. ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, అప్పటికి దేవుని స్వరం
వినబడడం అరుదుగా జరుగుతుందంట. అరుదు